ఇస్కరియోతు యూదా 30 వెండి నాణముల కోసం జీసస్ను ఆనాడు అమ్మేశాడు. బైబిల్లో చాలా స్పష్టంగా ఆ విషయాలు రాయబడ్డాయి. యేసును అమ్ముకున్నాడు, కానీ తృప్తి లేదు. పశ్చాత్తాపడ్డాడు, నీతిమంతుని అప్పగించానని ఉరిపెట్టుకుని చనిపోయాడు. ఈరోజు యేసు ప్రభు వారిని పేరు చెప్పుకొని చాలామంది చాలా అమ్ముకుంటున్నారు. చాలామంది డబ్బులను సేవ పేరిట సంపాదించుకుంటున్నారు. మీరు బాగా గమనించండి, క్రీస్తు దగ్గర అన్యాయమునకు, అన్యాయ వ్యాపారాలకు ఏమాత్రం కూడా సంబంధం లేదు. కానీ క్రీస్తుకున్న పేరును చెడగొడుతున్నది క్రీస్తును అనుసరించేవారే. ఇస్కరియోతు యూదా యేసును ముద్దు పెట్టుకుని నీకు శుభమని చెప్పినట్లుగా ఈనాడు చాలామంది యేసు క్రీస్తు వారితో ఉంటూ ఆయన భక్తులు అని చెప్పుకుంటూ సమాజంలో ఆయన ఔన్నత్యాన్ని వ్యాపారాల పేరిట తగ్గించేస్తున్నారు. ఆలోచించండి క్రైస్తవులారా, దేవుణ్ణి ఆరోగ్యకరంగా అందరికీ తన ప్రేమను పంచండి, కానీ వ్యాపారం చేయొద్దు. ఆలోచించండి.